చెల్లె పోయింది, 2 అన్నలు పోయారు, తమ్ముడు పోయిండు. ఇక మేము ఎవరు లేము. 3 ఆపరేషన్లు అయినాయి. అక్కడ నుంచి ఇక దేశాల మీద తిరుగుతా లాస్ట్ మాకు ఇది వచ్చింది. బాగోలే. ఎందుకు బాగోలేదు? ఇప్పుడు ఆ సంవత్సరం అవుతుంది, వాళ్ళు మళ్ళీ పట్టించుకోవట్లేదు. 1 year అయిన బెడ్లో, 1 year 3 months. అమ్మ పోయిన తర్వాతనే నాకు జీవితం ఏంటిదని తెలిసింది. సో ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? అల్లుడు గారు తీసుకొచ్చారు. మీ కొడుకులకు తెలుసా మీరు ఇక్కడ ఉంటున్నట్టు? వాళ్ళతో చాలా వేదనలో పడ్డా బాగా. ఎప్పుడు బాధ అనిపించలేదా? ఏడుపు అనేది రాలేదా మీకు? అనిపిస్తుంది, ఆ కడుపు కదా. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మా కొడుకు కోడ. Sanath Nagar, so many places I done, and in the middle I got pain in this knee, so due to that I could not continue the job. So I don't want to be dependent on them. I want to be. If we want, we can help others, but we should not be the. First time when I came, I felt lonely. నా కొడుకు చచ్చిపోయినాడు, నా అల్లుడు చచ్చిపోయినాడు. కొడుకు 2 బిడ్డలు. కొడుకు చూస్తలేదు, బిడ్డ చూస్తలేదు. ఓకే. కోడలు ఎలగొట్టేసింది. 6 రోజులు కోమలేకపోయినా గాంధీ హాస్పిటల్లో. అమ్మ నమస్తే, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగానే మంచిగా. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? మేమా 10 సంవత్సరం. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడికా మా కొడుకు కోడ. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు పిల్లల దగ్గరికి పోతున్నాం, సరేలే అని మేము ఇక్కడ మారిగూడలో ఉంటాం. మా అక్క దగ్గర అక్క ఉండి ఇక్కడ దగ్గరికి వచ్చి చేర్పించి పోయింది. ఓకే. 10 సంవత్సరాలు అయింది వచ్చి. మా సార్ మంచిగా చూస్తాడు, బాగా మంచిగా జరుగుతుంది. ఇంకా నాకే బాధ లేదు. నా బిడ్డ ఉంది, హాస్టల్లో ఉంది. మా కొడుకు ఏమో ఎక్కడో సికింద్రాబాద్లో ఉంటాడు. ఇంకా వాళ్ళకు మాకు సంబంధం లేదు. ఎందుకని సంబంధం లేదు? అసలు ఆయన చనిపోయింది కదా మా వారు. ఇక దాన్ని పట్టించుకోడు మా అబ్బాయి. ఆయన పిల్లవేందో పిల్లలేందో ఇంకా మనదేం పట్టించుకోడు ఆయన మా కొడుకు. ఓకే. ఇక అందుకని మా అక్క దగ్గర ఉన్నా నాటిపెట్టి అక్క ఉండి నేను కొడుకుల దగ్గరికి పోతున్నా, అక్కడికి పోతా, ఇక్కడికి పోతున్నా, నీకు మాడని ఇక్కడ చేర్పించి పోయింది మా కొడుకు కొడు. 10 సంవత్సరాల నుంచి మా సార్ మంచిగా చూస్తున్నాడు. ఇంత పని చేస్తున్నావు, బాగా చూస్తాడు. ఇంకా నాకు కావాల్సింది మంచిగా ఉందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా. మీ పేరు? సక్కుబాయ్. సక్కుబాయ్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి? 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే. సో ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? నా బిడ్డ తీసుకొచ్చి. నా కొడుకు లేదు, నాకు ఒకతే బిడ్డ. అల్లుడు చూడడు, అందు గురించి ఇక్కడ తోలిచ్చేసి వెళ్ళిపోయింది. ఓకే. అంతే గింతే. సో చూడలేదు, అల్లుడు చూడడని చెప్పి తీసుకొచ్చి గంతే. వస్తారా ఎప్పుడన్నా? నెలకు 2 నెలలకు 3 నెలలకు చూసిపోతారు. ఓకే. మనవాళ్ళు మనవరాలు ఉన్నారు. వస్తారు. ఇక్కడంతా మంచిగా ఉంది. ఇక్కడ ఉంది ఏం ఇది లేదు, మంచిగా ఉంది. ఓకే. అత్త మామ చూడరు కదా బిడ్డకు. మా బిడ్డ మా అల్లుడు వచ్చి తోలిచ్చేసి వెళ్ళిపోయాడు. ఓకే. ఏం బాధ, గిదే బాధ. సో మరి మీ అల్లుడు గారు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? లేరు, అమ్మ నాన్న లేరు వాళ్ళకి కూడా. మరి మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని చూసుకోవచ్చుగా. వాళ్ళ అత్త మామ యారాండ్లు ఊరుకుంటారా, బావలు అన్నలు ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబం ఊరుకుంటుందా?
మీ కూతురు నచ్చ చెప్పలేదా ఇప్పుడు? నచ్చ చెప్తే మగడు ఊరుకుంటాడా? తల్లి కంటే ఎక్కువ ఎవరు కాదు కదా. ఎవరు అక్క చెల్లెళ్ళు ఊరుకుంటారా అమ్మ? ఇంటింటికి ఉంది కదా, ఒకటే ఇంట్లో కాదు కదా, అక్క చెల్లి ఉంటారు ఊరుకుంటారా? అందుకనే తోలిచ్చిపోయింది. ఓకే. ఏం కష్టం నీకు తినేటందుకు పెట్టేటందుకు అల్లుడు కదా, కొడుకు అయితే చూస్తాడు, అల్లుడు కదా చూడడు. బిడ్డ బాధ్యత లేదు, బిడ్డను కోపడతాడు ఊరుకుంటారు అల్లుడు. వాళ్ళ అన్నలు ఊరుకుంటారా? ఊరుకోరు. అట్లా 2 నెలల 3 నెలలకు వచ్చి చూసిపోతారు మా ఇంట్లో అందరూ. మా అన్న మా తమ్ముడు వాళ్ళంతా వస్తారు. మీ అన్నదమ్ములు అక్క అన్నాడు తమ్ముడు ఉన్నాడు. మరి వాళ్ళు కూడా ఎప్పుడు మాతో ఉండు అనలేదా? మడదని ఊరుకుంటారా? వదిన ఊరుకుంటుందా? ఎవరింట్లో తాలిమంటే ఇక్కడ అంతా బాగుందా మీకు? మంచిగా చూస్తారు, మా సార్ మంచిగా పెడతారు. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి, అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఎప్పుడు అనిపించలేదా ఇట్లా ఉంటున్నాను ఇక్కడ అని? ఏమనిపించేది, మంచిగానే ఉంటుంది మాకు. అయిపోయింది, అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఆడికి పోతే ఇంటికి రావాలనిపిస్తుంది మాకు. సో ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఏమనిపించదు? తొలకపోతారు. అవునా? నెలకు ఏడాదికి 1.5 నెలలకు 4 రోజులు ఉండి వస్తాం. ఓకే. అమ్మ నమస్తే అమ్మ. నా పేరు ఏ జయలక్ష్మి. ఓకే. ఏం చేస్తుంటారు ఇక్కడ? నేను ఇక్కడ మల్కాజిగిరి నుంచి వచ్చాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? వచ్చి 3 years అయిపోయింది. ఎవరు తీసుకొచ్చారు? నాకు ఇక్కడ ఎవరు లేరండి. మై హస్బెండ్ లెఫ్ట్. నాకు తెలుగు సరిగా రాదు, వస్తుంది కానీ మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాకు పిల్లలు లేరు. నేను ఇక్కడ రాకముందు కొంచెం అక్కడక్కడ జాబ్ చేస్తుండేదాన్ని. మళ్ళీ మా సిస్టర్ డాటర్ ఇక్కడ ఉంది, ఆమె దగ్గర కొన్నాళ్ళు ఉన్నాను. తర్వాత నేను ఎవరో మా కజిన్ సిస్టర్ వచ్చి నేను అడిగాను జాబ్ కావాలి అంటే, జాబ్ ఎందుకు ఈ వయసులో, అనాథ ఇది ఆశ్రమంలో చేర్పిస్తాను అని చెప్పారు. సో త్రూ హర్ ఐ కేమ్ టు హియర్. ఓకే. సో సిస్టర్, నో బ్రదర్, నో మదర్, నో ఫాదర్, నో చిల్డ్రన్. సో మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు జాబ్ చేసుకొని, అంటే హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎ టైపిస్ట్, అయితే టెలిఫోన్ ఆపరేటర్, సూపర్వైజర్ అని సో మెనీ ప్లేసెస్ ఐ డన్ ఇట్. దిల్సుఖ్ నగర్, నాచారాం, Sanat Nagar, so many places I done them. And in the middle I got pain in this knee. Okay. So due to that I could not continue the job. Okay. So I have even though I tried, but I could not get the job. Okay. So through somebody, one of my cousin sister was here at Padmarao Nagar. So I went and asked her. She said, I will join you somewhere else in the ashramam. So through her I came here. Okay. You don't have any siblings? No. Okay. Who is your cousin? Who is your cousin? Pardon? Who is your cousin? Cousin, she is there. Cousin in the sense, like you, she is somebody. Okay. I don't want a cousin and the close relation with far relatives. Okay. And she is unmarried and already she is 85 years. Okay. సో ఆమె తీసుకుని మరి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన అది ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. Okay. అండ్ హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. Okay. అండ్ వీఆర్ సో హ్యాపీ యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ది హౌస్ ఓన్లీ. Okay. ఎస్, సో మెనీ ఆల్ ద ఇన్మేట్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్, ఆల్ ది స్టాఫ్ అండ్ అవర్ సార్ రామచంద్ర సార్ అండ్ భాస్కర్ రావు సార్, దే ఆర్ వెరీ నైస్ పీపుల్. Okay. దే నో నీడ్ టు థింక్ ఆఫ్ అదర్ థింగ్స్, వెదర్ వీ క్యాన్ గో అవుట్ ఆర్ ఎనీథింగ్. అంత మంచిగా మన వాళ్ళు కూడా మనల్ని అంత చూసుకోరు, అంత బాగా చూసుకుంటారు. ఓకే. మిమ్మల్ని ఇక్కడికి కలవడానికి ఆ మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ జాయిన్ చేస్తారో వాళ్ళు వస్తారా? మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసిన వాళ్ళు వస్తారా మిమ్మల్ని కలవడానికి? షీ కాంట్ కమ్. ఓకే. షీ కాంట్ వాక్. ఓ ఓకే. నోబడి విల్ కమ్. ఇది వచ్చిన తర్వాత నా కోసం ఎవరు రారు. మా సిస్టర్ వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, డాక్టర్కి నేనే వచ్చేసాను. ఎందుకంటే ఒకరికి ప్రాబ్లం ఉండడం ఎందుకు, మన ఇదిగా ఉండాలి. మన పిల్లలే మనల్ని చూసుకున్నప్పుడు సిస్టర్ డాక్టర్ ఇలా చూసుకుంటారని నేనే వచ్చేసాను. ప్రాబ్లం అని మీరు అనుకున్నారు, ఒకవేళ వాళ్ళు మీరు చెప్పకుండా వచ్చేసారని మీరు ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు ప్రాబ్లం అంటే ఐ డోంట్ వాంట్ టు బి డిపెండెంట్ ఆన్ అదర్స్. ఓకే. ఐ వాంట్ టు బి మై ఓన్ థింగ్. We should not give any problem this thing to them, because she is having 2 daughters. Okay. And she is a housewife, and her husband recently expired. Okay. So I don't want to be dependent on them. I want to be this. I should see my own things to me. Okay. All these days I was like that.
If we want, we can help others, but we should not be the this. That is it. So you want to be independent. Yes, So you're happy here? very happy. Okay. Did you ever felt lonely here? Pardon? Did you ever felt lonely here? Sometimes the first time when I came, I felt lonely, but after that, I was very peaceful here. There no need to think of others and anything. Even my husband also, I forgot. What you do daily? Pardon? What you do daily? రోజు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? అంటే Puja, మీరు what we'll do in the house, getting up early morning and taking bath and doing some prayer to the God, washing the clothes, having breakfast, and we will have the bhajan from 11:30 to 12:30. And in the afternoon, sometimes we have the entertainment of TV, and we'll have the books to read. Library is there. We'll read the books. And 3:30 like that we'll have our snacks and tea. And after that we'll have 4:30 to 6 o'clock. Again we'll have the dhyanam. Then 6 o'clock to 7 o'clock we'll have the entertainment of watching the movie or anything like that. 7:30 we'll have our dinner. By 8:30 we'll go to bed. Those who want, we'll read some books like that. Basically you are from which place? Pardon? Basically you are from which place? Which place? I am from here only, brought up here only, Hyderabad only. Okay. I am a Tamil Brahmin. Okay. Tamil Brahmin. Okay. And our native is, my father relative is here, Tanjavur, Kumbakonam. Okay. My mother relative is Salem. So, but nobody is there at present, no present. Only I am there. And have one sister, she's somewhere with her son. Okay. So,